నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. శ్రీరామాపురం గ్రామ సర్పంచ్ కె సుబ్రహ్మణ్యం రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు సభ. రామచంద్రాపురం ఏప్రిల్ 2వ తేదీన సర్పంచ్ల పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా రామచంద్రాపురం మండలంలోని శ్రీరామాపురం పంచాయతీ సర్పంచ్ కందపరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డికి గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించి పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం శ్రీరామాపురంలోని గ్రామ సర్పంచ్ కందపరెడ్డి గారి సుబ్రహ్మణ్యం రెడ్డి పదవీకాలం నిన్నటితో పూర్తి అయిన సందర్భంగా మండల ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, పంచాయతీ అధికారులు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధిలో మండలంలోని శ్రీరామాపురం పంచాయతీ ఆదర్శంగా నిలిచిందని తెలియజేశారు. సర్పంచ్ తనయుడు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా శ్మశానం విషయంలో పంచాయతీలో గ్రామస్తులు పడుతున్న బాధలు తొలగించాలని, మొదటి అభివృద్ధి సమస్య శ్మశానం పరిష్కారం చేశామని తెలియజేశారు. అలాగే ఆలయాలు అభివృద్ధి, త్రాగునీటి సమస్య, సీసీ రోడ్డు అభివృద్ధి, ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు గ్రామస్తుల సహకారంతో చేశామని తెలియజేశారు. శ్రీరామాపురం పంచాయతీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ సుబ్రహ్మణ్యం రెడ్డిని వార్డు మెంబర్లకు, మాజీ గ్రామ వాలంటీర్లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని రకాలుగా సహకరించి మండల అభివృద్ధిని ముందు తరంలో నడిపించేందుకు వారిని కూడా అభినందిస్తున్నాము. ఈ యొక్క సమావేశానికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలను తెలియజేస్తున్నాము. పోతే రామాపురానికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయి సుబ్రహ్మణ్యుడు గారు మంచి ప్రగతి పథంలో నడిపించినందుకు మరొకసారి అతనిని అభినందిస్తూ గత సర్పంచ్ కాకముందు ఒక 3 ఏళ్ళు గ్రామాల్లో ఏమేమి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేశాం, ప్రజలకు మా వంతు ఏమేమి కార్యక్రమాలు చేశానో కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదట గ్రామంలో ప్రజలందరికీ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించాలని, ప్రజలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు గ్రామం మీద ఉండాలని 2016 ఎండింగ్ లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేపించడం జరిగింది. ఇదే సచివాలయ ఆవరణలో దగ్గర 2000 మంది గ్రామస్తులు పాల్గొని ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఆ దేవదేవుడి కళ్యాణం నాకన్నా గ్రామస్తులకే బాగా జరగచ్చు. ఇంతవరకు గ్రామం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు స్వామివారి కళ్యాణం టీటీడీ వారి సౌజన్యాలతో టీటీడీ వారు వచ్చి మన గ్రామంలో చేయడం అదే మొదటిసారి అంత అంగరంగ వైభవంగా మనం చేపించడం జరిగింది. అదేవిధంగా 2017లో రోయా హాస్పిటల్ కి మినరల్ వాటర్ ప్లాంట్, అక్కడ పేషెంట్స్ అందరూ ఇబ్బంది పడుతుంటే అక్కడ హాస్పిటల్ కి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. అదే కాకుండా రామాపురం పంచాయతీలో ప్రతి హ్యాబిటేషన్స్ లో నాకు తెలిసి మన గ్రామంలో 9 హ్యాబిటేషన్స్, మెయిన్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి కానీ ప్రతి కార్యక్రమాలు కానీ మా కుటుంబం విగ్రహాలు తీసి ఇవ్వడం కానీ తమ వంతు ప్రజలకి కార్యక్రమాల్లో వినాయక చవితికి ప్రతి హ్యాబిటేషన్ నా వంతు సహకరించాను. అది గ్రామంలో ప్రతి ప్రజలకి తెలుసు ఆ విషయం. ఇదే కాకుండా నెత్తకుప్పం హై స్కూల్లో సరస్వతి విగ్రహం వితరణ చేయడం జరిగింది. అక్కడ హై స్కూల్ పిల్లలందరికీ స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రామాపురంలో ఇప్పటికి ఒక 15 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. దాంట్లో ముఖ్యంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 750 కుటుంబాలకు రామాపురం పంచాయతీలో మన టాటా ట్రస్ట్ వారి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాను. అన్ని టెస్టులు ఉచితంగా చేయించాను. టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్క కుటుంబానికి. చుట్టుకొండ రామాపురం గ్రామంలో మీ ఆఫీసుతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకొచ్చాను. మీకు తెలుసు మన గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్మశాన వాటిక అయితే లేదు. దీన్ని ఈ రోడ్డు వేయడంలో నాకన్నా నా కొడుకు, నా తనయుడు, వాడి నిర్ణయం ముఖ్యంగా వాడే తన చొరవ తీసుకొని చేయడంలో మా మండల అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి గారి ఆశీస్సులతో, చెవిరెడ్డి గారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారి వాళ్ళ సహకారంతో వాడు పూర్తి చేయగలిగిన. మీకు తెలుసు 5 సంవత్సరాల్లో నాకు సహకరించినటువంటి, నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించిన గ్రామ ప్రజలకు, నాతోటి వార్డు మెంబర్లకు, అధికారులకు, కార్యకర్తలకు, ఎలక్ట్రికల్ ఏరియాకి
పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, కార్యదర్శులకు, అలాగే పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు మరియు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు శ్రీయుతుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ప్రస్తుత గౌరవనీయులు చంద్రగిరి శాసనసభ్యులు పూర్వవర్ధ నాని గారికి, గ్రామ అభివృద్ధికి నాకెంతో సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ దగ్గరకు వచ్చి తీసుకుంటానంటే సభాస్ తప్పుడు నీకు ఎప్పుడు ఏం కావాలరా అని చెప్పాడు, అప్పుడు కొట్టేశాడు. కానీ అలాగే నా చిన్ననాటి స్నేహితుడు ఎవరో వెంకటరెడ్డి, పందిళ్ళు వేయడంలో మా దామాలకు తెలుసు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా ఉన్నాం. అలాగే మా బ్రదరు మల్లికార్జున రెడ్డి, డిస్ట్రిక్ట్ మన ఆర్టీఓ, ఆయన కూడా వచ్చిన ఆర్టీఓ గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారికి మా బ్రదరు, అలాగే మా అన్న బ్రహ్మన్న మండల ప్రెసిడెంట్ గారికి, మా దామోదర్ రెడ్డి గురించి 2 మాటలు మాట్లాడతారు. దామోదర్ రెడ్డి అన్న ఎంపీపీగా పోటీ చేయాలని పోటీ నామినేషన్ చేశాడు. అందరూ కొంతమంది ఏం చేశారంటే మండల ఎంపీటీసీని కొంతమంది ఎత్తుకొని పోయారు. కానీ అప్పట్లో ఏమనంటే ప్రపోజ్ చేశారు, ఎంపీటీసీ మునేంద్రమ్మ